మీకు ఏదన్నా స్తోత్రం కానీ శ్లోకం కానీ దాని యొక్క ఫలితం పూర్తిగా రావాలంటే మీరు బుక్కులు కొనుక్కొని ఆ బుక్లో ఉన్న స్తోత్రాలను శ్లోకాలను మాత్రమే పారాయణ చేయండి, చదవండి. మీరు అంటే అట్లా పారాయణ చేసినప్పుడే మీకు ఫలితం అనేది వస్తుంది. అట్లా కాకుండా మీరు యూట్యూబ్లో పెట్టేటువంటి లేదా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది వాళ్ళ ఎన్నో రకాలైన దేవతా సంబంధమైన స్తోత్రాలను శ్లోకాలను అందులో పెట్టేస్తున్నారు. అవి చూసి పారాయణం చేయడం వల్ల చదవడం వల్ల మీకు ఎలాంటి ఫలితము రాదు. ఎందుకు రాదు అంటే దాని వెనకాల నేను గమనించినటువంటి ఒక విషయం అనేది ఉంది. అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకు మన గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు భగవద్గీత గ్రంథాలను ముద్రిస్తున్నారు. అట్లాగే రామాయణం, అట్లాగే మహాభారతం, అట్లాగే భాగవతం, ఇట్లాంటి గ్రంథాలను వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ముద్రిస్తున్నారు. ముద్రించడమే కాదు, వాళ్ళు చాలా తక్కువ రేటుకి, అంటే ఒక రకంగా వాళ్ళు లాస్కే ఆ బుక్కుల్ని మనకు సెల్ చేస్తున్నారు. వాళ్ళు ఏం లాభాలతోటి ఆ బుక్కుల్ని సెల్ చేయడం లేదు. మీరు ఒకసారి భగవద్గీత గ్రంథం చూసుకుంటే దాదాపు అందులో 500 పేజీల వరకు ఉంటుంది. భగవద్గీత గ్రంథంలో మీకు 500 పేజీలకు సంబంధించిన బుక్కు, ఆ పేజీలు కూడా చూసుకుంటే చాలా నాణ్యంగా ఉంటాయి. చాలా పేజీలు కూడా చాలా మృదువుగా ఉంటాయి. అవి ఏంటంటే చాలా నాణ్యమైన పేజీలు ఉంటాయి అన్నమాట. పేజీ కలర్ కానీ, పేజీ కలర్ చాలా తెల్లగా మంచిగా ఉంటుంది. ఆ గ్రంథం కూడా చాలా కాలం నిలిచి ఉండే విధంగా అత్యంత నాణ్యమైనటువంటి బుక్కుల్ని వాళ్ళు ప్రింట్ చేస్తున్నారు. అంత నాణ్యమైన బుక్కు, ఒక 500 పేజీల గ్రంథము భగవద్గీత మీరు చూసుకుంటే ఒక్క పేపరు మనం చూసుకోండి, మనం జిరాక్స్ సెంటర్లోకి వెళ్తే ఒక పేపర్ కాస్ట్ ఎంత ఉంది? జిరాక్స్ తీసుకోవాలంటే, వెనక ముందు జిరాక్స్ తీసుకోవాలంటే ₹2. ఒక్క సైడు జిరాక్స్కే మనకు ₹2 ఉంది. 2 సైడ్లు అంటే మనకు ₹4 అవుతుంది ఖర్చు. అట్లాంటిది 500 పేజీలు అంటే 5 నాళ్ళ 20 కదా, అంటే దాదాపు ₹2000 ఆ బుక్ కాస్ట్ అవుతుంది. మీరు ఆ రకంగా చూసుకున్న ₹2000 అవుతుంది కాస్ట్. అంత విలువైనటువంటి గ్రంథాన్ని వాళ్ళు కేవలం ₹385 ఉంది. ఇప్పుడు నేను ఇవాళ చూసిన, అంటే ఇవాళ ఎంత డేటు, ఇవాళ 13 మార్చ్ 2024. ఈరోజు ఆన్లైన్లో ఆ బుక్ యొక్క ధర చూస్తే ₹385 ఒక బుక్ ఉంది. మరో బుక్ వచ్చేసి గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది, అంటే అది కూడా భగవద్గీతనే, అది ₹165 ఉంది. అంటే వాళ్ళు ఎంత లాస్లో అమ్ముతుర్రు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ₹2000 విలువ చేసేటువంటి గ్రంథాలని వాళ్ళు కేవలము ₹385 ఒక బుక్ ఉంది, మరొక బుక్ వచ్చేసి ₹165 ఉంది. అంటే రెండు భగవద్గీతయే, రెండు సపరేటు. ఒక ₹385 బుక్లో మనకు శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి కూడా అర్థం ఉంటుంది. తర్వాత ఆ శ్లోకం మొత్తానికి తాత్పర్యం ఉంటుంది. అది ₹385. ₹165 బుక్లో వచ్చేసి కేవలం శ్లోకం ఉంటుంది, దాని కింద అర్థం మాత్రమే ఉంటుంది. అంటే ఆ శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి అర్థం అనేది ఉండదు, కేవలం శ్లోకము, దాని కింద అర్థం అనేది ఉంటుంది. అది ₹165. అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. అంటే మీకు ₹2000 విలువ చేసేటువంటి గ్రంథాన్ని కేవలం వాళ్ళు ₹165 ఒక బుక్, ₹385 ఒక బుక్ ఇస్తుర్రు. అంటే వాళ్ళు ఎంత లాస్లో అమ్ముతుర్రో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళంతా గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తారు ఒకటి భగవంతుడి కోసం. మరి వాళ్ళంతా నిస్వార్థంగా సేవ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనము ఆ బుక్ కొనుక్కొని చదవకుండా ఎవరో ఒకళ్ళు కొనుక్కుంటారు. ఉదాహరణకు నేను అనుకోండి,
నేను ఆ బుక్ కొనుక్కుంటా. 165 రూపాయలు పెట్టి ఒక బుక్ కొనుక్కుంటా. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది భగవద్గీత బుక్ కొనుక్కుంటా. కొనుక్కొని అందులో ఉన్నటువంటి ప్రతి అధ్యాయానికి నేను ఇంతకుముందు మీకు వీడియోలో పెట్టినట్టు ఏ అధ్యాయం పారాయణ చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది మీకు వీడియోలో పెట్టిన చూడొచ్చు. నేను ఈ మొదటి అధ్యాయం పారాయణ చేయడం వల్ల ఈ ఫలితం వస్తుందని చెప్పేసి ఆ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ బుక్లో నేను కొనుక్కున్నటువంటి బుక్లో ఆ మొదటి అధ్యాయానికి సంబంధించిన శ్లోకాలను అర్థాన్ని మొత్తం పూర్తిగా నేను యూట్యూబ్లో పెట్టేసాను అనుకోండి. అంటే నా ఛానల్లోనే యూట్యూబ్లో పెడతా, డిస్క్రిప్షన్లో పెడతా. పెట్టేస్తే మీరు అందరూ ఏం చేస్తారు, దాన్ని చదువుకుంటారు కదా. మీరందరూ అంటే కొన్నది నేను ఒక్కొన్నే, చదివేది మాత్రం మీరందరూ ఫ్రీగా చదువుకుంటారు. కొన్నది నేను ఒక్కొని, అంటే నేను ఒక్కొని కొనడం వల్ల 165 రూపాయలు బుక్ కొనుక్కున్నాను అనుకుందాం. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకు 165 రూపాయలు మాత్రమే వెళ్తాయి. మీరు కనీసం నా వీడియో ఒక 1000 మంది చూసారు అనుకుందాం సపోజ్ ఉదాహరణకు. ఈ 1000 మంది కూడా బుక్ కొనకుండానే నేను డిస్క్రిప్షన్లో ఆ మొదటి అధ్యాయానికి సంబంధించిన శ్లోకాలను పెట్టడం వల్ల ఆ శ్లోకాలను మీరు చూసి ఫ్రీగా చదువుకుంటారు. అంటే మీరు బుక్ కొనలేదు, కొనకుండానే మీరు చదువుతుర్రు. చదవడం వల్ల 1000 మంది ఫ్రీగానే యూట్యూబ్లో చూసి బుక్ కొనకుండానే చదువుకున్నారు అనుకుందాం, చదివినారు అనుకుందాం. అప్పుడు 1000 మందికి సంబంధించినటువంటి డబ్బులు, ఒక 1000 మంది అంటే ఎంత, 165 రూపాయలు ఇంటూ 1000 మంది ఎంత అవుతాయి, 1,65,000 రూపాయలు అవుతాయి. ఆ 1,65,000 రూపాయలను గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకు లాసే కదా, అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ బుక్కుల్ని లాస్లో అమ్ముతుర్రు. 2,000 రూపాయలు విలువ చేసే బుక్ని 165 రూపాయలకి అమ్ముతుర్రు. ఎందుకంటే భగవత్ సేవ చేయాలనేటువంటి నిస్వార్థమైన భావనతోటి వాళ్ళు అమ్ముతుర్రు. మళ్ళీ నేనేం చేసిన, వాళ్ళు ఆల్రెడీ లాస్లో ఉన్న వాళ్ళని ఇంకా లాస్ చేసిన, అవునా కదా. నేను ఒక్కొన్ని బుక్ కొనుక్కొని ఆ బుక్లో ఉన్నటువంటి శ్లోకాలను అర్థాన్ని పూర్తిగా నేను నా యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో పెట్టడం వల్ల ఒక 1000 మంది ఇప్పుడు ఆ వీడియో చూస్తే ఆ 1000 మంది కూడా బుక్ కొనకుండానే ఫ్రీగా చూసేసి చదువుకుంటారు. వాళ్ళు బుక్ ఎందుకు కొంటారు, ఇక ఆల్రెడీ బుక్కు సంబంధించిన ఆ బుక్లో ఉన్న విషయాలు మొత్తం నేను యూట్యూబ్లో పెట్టేసినప్పుడు వాళ్ళు బుక్ ఎవరు కొనుక్కుంటారు, కొనరు కదా ఎవరు. 1000 మంది కొనకపోవడం వల్ల 1000 మందికి సంబంధించిన డబ్బులు ఎన్ని, 165 రూపాయలు ఒక్క బుక్ అయితే 1000 మందికి ఎంత అవుతుంది, 1,65,000 రూపాయలు అవుతాయి. అంటే 1,65,000 రూపాయలు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ క్లాసే కదా, అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు ఆల్రెడీ లాస్లో అమ్ముతుర్రు. మళ్ళీ నేను ఆ బుక్లో ఉన్న విషయాలను యూట్యూబ్లో పెట్టడం వల్ల మీరు 1000 మంది చూడడం వల్ల ఆ రకంగా కూడా వాళ్ళకు లాసే, అర్థమైందా. అంటే దానివల్ల నష్టం ఎవరికి అంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకు. నేను వీడియో పెట్టడం వల్ల నాకు 1000 మంది చూస్తారు కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు అనేటివి యూట్యూబ్ నుండి నాకు వస్తాయి ఆ వీడియో మీరు చూడడం వల్ల. అది ముఖ్యం కాదు. నేను నాకు డబ్బులు వస్తాయి, నేను లాభపడతా. మీరు చూసి చదువుకుంటే మీకు కూడా లాభం అవుతుండొచ్చు. అంటే మీరు నష్టపోరు చూసిన వాళ్ళు, నేను వీడియో పెట్టడం వల్ల నాకు నష్టం లేదు. కానీ ఇక్కడ నష్టం ఎవరికి, గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకు, అర్థమైందా. కాబట్టి దానివల్ల పాపం ఎవరికి వస్తుంది, నాకు వస్తుంది. నేను వీడియో పెట్టి నేను కొన్ని బుక్ కొనుక్కొని ఆ బుక్లో ఉన్న విషయాలను పెట్టడం వల్ల మీరందరూ కొనకుండా చేసినటువంటి పాపం నాకు వస్తుంది. అంటే మీ నుంచి 1,65,000 రూపాయలు వెళ్ళాల్సిన డబ్బుల్ని వాళ్ళకి వెళ్ళకుండా చేసిన పాపం నాకు వస్తుంది, అర్థమైందా. కాబట్టి అట్లాంటి పాప పని నేను చేయదలుచుకోలేదు. కాబట్టి నేను ఏ స్తోత్రాలను కానీ శ్లోకాలను కానీ యూట్యూబ్లో పెట్టను. అందుకనే ఇవాళ ఎంతోమంది పెద్ద పెద్ద గురువులు కూడా, అంటే మనకు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కూడా ఎన్నో స్తోత్రాలను శ్లోకాలను వాళ్ళు ఒక్కలే బుక్ కొనుక్కొని చదివి ఆ స్తోత్రాలు శ్లోకాలు యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెట్టేస్తుర్రు. పెట్టడం వల్ల ఆ బుక్ ఎవరైతే ప్రింట్ చేసిర్రో వాళ్ళకు నష్టం. ఎందుకంటే ఎన్నో లక్షల మంది చూస్తారు కదా ఒక వీడియోని. అంటే అన్ని లక్షల మంది బుక్కులు కొనకుండా ఆగిపోయినట్టే కదా, అర్థమైందా.
కాబట్టి అట్లాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళనే తీసుకుందాం. వాళ్ళు మనకు రామాయణం అంటే ఏందో మనకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. భగవద్గీత అంటే ఏందో తెలియదు, మహాభారతం అంటే ఏందో తెలియదు. వాళ్ళు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు మనకు అట్లా ఋషులు రాసినటువంటి తాళపత్ర గ్రంథాల్లో రాసినటువంటి విషయాలను వాళ్ళు ఎంతో పరిశోధన చేసి సేకరించి, వాళ్ళు ఎంతో నిష్టగా ఉండి ఎంతో తపస్సు చేసి ఆ విషయాలను సేకరించి అందులో ఉన్న ప్రతి శ్లోకాన్ని కూడా తీసుకొని వాళ్ళు ముద్రించి, ఆ శ్లోకానికి అర్థాన్ని ముద్రించి వాళ్ళంతా కష్టపడి, మళ్ళీ అంత కష్టపడ్డమే కాకుండా మళ్ళీ ఇంకా ఈ భగవత్ సంబంధించిన గ్రంథాలను తక్కువ రేట్లకే అంటే లాస్లోనే అమ్ముతూ ఆ రకంగా నష్టపోతూ అంత కష్టపడితే మనం ఏం చేస్తున్నాం, ఒక్కొల్లమే కొనుక్కొని ఆ బుక్ని యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ స్తోత్రాలు శ్లోకాలు యూట్యూబ్లో పెట్టేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు ఒక్కళ్ళే కొనుక్కొని యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. ఆ బుక్కు సంబంధించిన విషయాలను పెట్టడం వల్ల ఎన్నో లక్షల మంది యూట్యూబ్లో చూసి వాళ్ళు ఫ్రీగానే చదువుకుంటారు యూట్యూబ్లోనే. వాళ్ళందరూ కూడా బుక్కులు ఎవరు కొనట్లేదు. కొనకపోవడం వల్ల ఈ రకంగా కూడా గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకు నష్టమే. అంటే మనం కొనకుండా ఫ్రీగా చదువుకోవడం వల్ల అంటే మనకు తెలియని విషయాన్ని వాళ్ళు తెలియజెప్పినందుకు మన వంతుగా కనీసం మనం గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళకు చేసే సేవ ఏంటి, మనం అందరం కూడా ఆ బుక్కుని కొనుక్కొని మన సొంత డబ్బులతో మనం కొనుక్కొని ఆ బుక్లో ఉన్న విషయాలను చదివితే అప్పుడు మనకు ఫలితం అనేది వస్తుంది. ఇవాళ చాలామంది యూట్యూబ్లో స్తోత్రాలు శ్లోకాలు చూసి చదివి మాకు ఫలితం వస్తలేదు అని చాలామంది చెప్తుర్రు. ఎందుకు ఫలితం వస్తలేదంటే ఇట్లా ఫ్రీగా చదువుకోవడం వల్ల. అట్లా కాకుండా మీరు ఆ శ్లోకం కానీ ఆ స్తోత్రం కానీ ఏ బుక్లో ఉందో ఆ బుక్ని మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో దొరుకుతున్నాయి మీకు బుక్స్. మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మీ ఇంటికి వచ్చేస్తాయి, లేదా షాపులలో దొరుకుతాయి, బుక్ షాపులలో. మీరు వెళ్ళి కొనుక్కోండి. ఎంత కాస్ట్? 165 రూపాయలు. ఇప్పుడు భగవద్గీతనే ఉదాహరణకు భగవద్గీతని తీసుకుందాం, 165 రూపాయలు ఉంటుంది బుక్. 165 రూపాయలు అంటే ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళిన ఒక్క మనిషి ఒక్క షో సినిమా చూస్తే మనకు 200 రూపాయలు టికెట్ ఉంది. ఒక్కసారి చూస్తాం అయిపోతుంది, 3 గంటల సినిమా అయిపోతుంది, 200 రూపాయలు అయిపోతాయి. మళ్ళీ ఏమైనా లాభం ఉంటుందా? ఏం లాభం ఉండదు. అంటే ఉండొచ్చు మీకు, కానీ అది ఆ రోజు మట్టుకే కదా. ఆ రోజు 3 గంటల్లో అయిపోతుంది సినిమా కథ, మళ్ళీ మర్చిపోతాం దానివల్ల ఏం లాభం ఉండదు. మీరు ఒక్కసారి ఈ గ్రంథాన్ని భగవద్గీతని 165 రూపాయలు పెట్టి కొనుక్కుంటే మీ జీవితకాలం ఉపయోగపడుతుంది. అందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలకు ఒక్కొక్క అధ్యాయం పారాయణ వల్ల ఒక్కొక్క ఫలితం అనేది నేను ఇంతకుముందు వీడియోలో పెట్టిన. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మీ ఇంట్లోనే ఆ గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఉన్న విషయాలను చూసి చదువుకుంటే మీకు తొందరగా ఫలితం వస్తుంది. ఎందుకంటే మీరు ఈ ఫోన్లో చూసి ఆ యూట్యూబ్లో పెట్టే స్తోత్రాలు శ్లోకాలు చూసి చదివిన దానికంటే కూడా బుక్లో చూసి చదివినప్పుడు మీకు వెంటనే ఫలితం వస్తుంది, రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది. అర్థమైందా? మీరు కూడా ఫ్రీగా చదువుతలేరు కదా, వాళ్ళకు అంటే మీ వంతుగా మీరు చేసే సేవ ఏంది? వాళ్ళంతా కష్టపడి బుక్ను తయారు చేసినందుకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు మీ వంతుగా మీరు వాళ్ళకి చేసే సేవ ఏంటిది? ఆ బుక్ని కొనుక్కోండి. అట్లా అందరు కొనుక్కొని చదివితే అప్పుడు మీకు ఫలితం అనేది తొందరగా వస్తుంది అన్నమాట. అర్థమైందా నేను చెప్పింది? కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఈ ఒక్కళ్ళు బుక్ కొనుక్కొని ఆ బుక్కు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా యూట్యూబ్లో అంటే ఆ స్తోత్రాలను కానీ శ్లోకాలను కానీ యూట్యూబ్లో పెట్టద్దు. ఒకటి, మీరు ఆ బుక్కు అంటే ఆ శ్లోకం కానీ స్తోత్రం కానీ ఏ బుక్లో ఉంది అనేది ఆ బుక్కుని రిఫర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, గీతా ప్రెస్ గోరఖ్పూర్ భగవద్గీత అనేది గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు చాలా చక్కగా ముద్రించారు వాళ్ళు. అంటే ప్రతి శ్లోకంలో కూడా నేను చదివిన కదా, నా దగ్గర ఉంది బుక్కు, ప్రతి శ్లోకం కూడా తప్పులు లేకుండా ఉంటుంది. అంటే మీకు తెలుగులోనే ఉంటుంది. మీరు సంస్కృతం మీకు రావాల్సిన అవసరం లేదు, తెలుగులోనే ఉంటుంది శ్లోకము. దాని పక్కన అర్థం ఉంటుంది, తెలుగులో అర్థం ఉంటుంది. అంటే మరి మనం తెలుగు శ్లోకం అనేది సంస్కృతంలోనే చదవాలి కదా, అప్పుడే ఫలితం వస్తుంది కదా అని అనుకుంటారు మీరు. అంటే మీకు ఆ లిపి అనేది తెలుగులో ఉంటుంది, కానీ మీరు ఆ స్తోత్రంని ఆ శ్లోకంని చదివినప్పుడు మీకు ఆ ప్రొనౌన్సియేషన్ అనేది ఆ శబ్దం అనేది సంస్కృతంలో శబ్దం వస్తుందన్నమాట. అర్థమైందా? మీరు సంస్కృతం
అంటే మీరు రా సంస్కృతంలో ఉన్న అక్షరాలు మీకు సంస్కృతం రాదు కాబట్టి, నాకు కూడా సంస్కృతం రాదు. మీకు సంస్కృతంలో ఉన్న అక్షరాలు చదవడం రాదు కాబట్టి వాళ్ళు ఆ సంస్కృతంలో ఉన్న అక్షరాలను తెలుగులో రాసిరన్నమాట. అక్షరాలే తెలుగులో ఉంటాయి కానీ మీరు ఆ శ్లోకం చదివితే ఆ ప్రొనౌన్సియేషన్, ఆ శబ్దం అనేది సంస్కృతంలో వస్తుంది. ఇక్కడ మనకేంది, ఏదైనా శ్లోకం పారాయణం చేస్తే ఆ శ్లోకము మనకు శబ్దం అనేది సంస్కృతంలో రావాలి. అప్పుడు ఆ శ్లోకం చదివినందుకు, ఆ శ్లోకాన్ని పారాయణం చేసినందుకు ఫలితం అనేది వస్తుంది. మనకు ఆ శబ్దం అనేది మీకు సంస్కృతంలోనే వస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఆ శ్లోకానికి సంబంధించిన అర్థం అనేది తెలుగులో ఉంటుంది. అట్లా చదువుకోవచ్చు. అంటే అర్థం ఒకసారి చదవండి, శ్లోకం మాత్రం పారాయణ చేసుకోండి ఆ శ్లోకాలను. తద్వారా మీకు ఫలితం అనేది వస్తుంది. అట్లా అంటే మీకు సంస్కృతమే రావాల్సిన అవసరం లేదు. సంస్కృతంలో ఉన్న అక్షరాలనే తెలుగులో రాశారన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మనము ఉదాహరణకు అమ్మ అంటే పలకడం ఎట్లా పలుకుతున్నాం? తెలుగులోనే పలుకుతున్నాం. అమ్మ, నాన్న అని పలుకుతున్నాం. మనం రాయడం ఎట్లా ఉంటుంది? నాన్న అనుకో, NAN NANNA అంటే రాయడం అనేది ఇంగ్లీష్లో ఉంది, అక్షరాలు ఇంగ్లీష్లో ఉన్నాయి. కానీ మనం దాన్ని చదివితే మనకి ఎట్లా వస్తుంది? నాన్న అని వస్తుంది. అట్లాగే అమ్మ అని ఉందనుకోండి, AMMA అంటే మీకు అక్షరాలు అనేటివి ఇంగ్లీష్లో కనిపిస్తున్నాయి కానీ మీరు చదివితే మీకు శబ్దం ఎట్లా వస్తుంది? అమ్మ అని వస్తుంది, అంటే తెలుగులో వస్తుంది. అట్లాగే మీకు ఆ గ్రంథంలో ఆ శ్లోకం అనేది సంస్కృత శ్లోకమే అది, కానీ ఆ లిపి అనేది మీకు తెలుగులో ఉంటుంది. అది మీరు అందరూ చదవచ్చు, తెలుగు వచ్చిన వాళ్ళందరూ చదవచ్చు. అది చదివితే మీకు ఆ శబ్దం అనేది సంస్కృతంలో శబ్దం వస్తుంది. అంటే సంస్కృత శ్లోకం చదివితే మనకి ఎట్లనో శబ్దం వస్తుందో అదే శబ్దం వస్తుంది. కాబట్టి మీకు సంస్కృతం రావాల్సిన అవసరం అనేది కూడా లేదు. కాబట్టి మీరు బుక్కులు కొనుక్కొని చదవండి అంతే తప్ప ఈ యూట్యూబ్లో పెట్టినవి చదవకూడదు. అంటే మీ వంతుగా మీరు ఆ బుక్కులో గ్రంథాలను ముద్రించిన వాళ్ళకు మీ వంతు మీరు సహాయం చేయండి. మీ వంతు మీరు సహాయం అంటే మీరు ఆ బుక్కును కొనుక్కొని చదవడమే మీరు చేసే పెద్ద సహాయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాస్లో అమ్ముతారు కాబట్టి మీ వంతుగా మీరు కొని చదవడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్, అట్లయినా బెనిఫిట్ కాదు బట్ ఎంతో కొంత బెనిఫిట్ అనేది చేకూరుతుందన్నమాట. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ఎవరు కూడా యూట్యూబ్లో పెట్టిన స్తోత్రాలు, శ్లోకాలు చూసి పారాయణ చేయొద్దు. మీ యూట్యూబ్లో పెట్టే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరు కూడా యూట్యూబ్లో శ్లోకాలు, స్తోత్రాలు పెట్టద్దు. ఆ స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ ఏ బుక్లో ఉన్నాయో ఆ బుక్ని రిఫర్ చేయండి. ఆ బుక్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. చెప్తే వాళ్ళందరూ కూడా చూసేవాళ్ళు ఆ బుక్ని కొనుక్కుంటారు. కొనుక్కోవడం వల్ల ఆ బుక్ని ముద్రించిన సంస్థ వాళ్ళకు ఎంతో కొంత లాభం చేకూరినట్టు అవుతుంది. అర్థమవుతుందా? అది ఇప్పుడు నేను భగవద్గీతకు సంబంధించిన 18 అధ్యాయాల పారాయణం చేయడం వల్ల ఎట్లాంటి ఫలితాలు వస్తాయో చెప్పిన. మీరు ఆ భగవద్గీత గ్రంథాన్ని మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీకు దొరుకుతుంది, లేదా షాపులలో దొరుకుతుంది, బుక్ షాపులలో దొరుకుతుంది. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు ముద్రించినటువంటి భగవద్గీత గ్రంథం. మీరు ఆ బుక్ని కొనుక్కోండి, 125 రూపాయలు పెట్టి కొనుక్కోండి. ఎంత 125 రూపాయలు అంటే చాలా చిన్న అమౌంట్ కదా. మీరు ఒక చికెన్ బిర్యానో ఏదో దీన్ని తెచ్చుకొని తినాలన్నా కానీ 125 రూపాయలకి ఏం వస్తలేదు. 200, 300 రూపాయలు పెట్టి మనం ఒక బిర్యానీ తింటున్నాం. ఒక బిర్యానీ తిన్నంత ఖర్చు కూడా కాదు మనం ఒక గ్రంథం కొనుక్కోవడం అనేది. కానీ ఒకసారి మీరు గ్రంథం కొనుక్కొని మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు తగ్గ పరిష్కారం అనేది, ఆ సమస్యకు ఏ సమస్యకి ఏ అధ్యాయం పారాయణ చేయాలో ఉంది కదా, అది మీరు చదువుకోవచ్చు. మీ ఇంట్లోనే ఉంటుంది గ్రంథం. అంటే గ్రంథంలో చూసి పారాయణ చేయడం వల్ల మీకు ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే డైరెక్ట్ బుక్లో చూసి చదవడం వల్ల మీకు ఎక్కువ ఫలితం వస్తుంది ఫోన్లో చూసి చదివిన దానికంటే. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా బుక్కులు కొనుక్కొనే చదవండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో పెట్టే శ్లోకాలు, స్తోత్రాలు చదవద్దు. పెట్టేవాళ్ళు కూడా యూట్యూబ్లో పెట్టేవాళ్ళు కూడా అట్లా స్తోత్రాలు, శ్లోకాలు యూట్యూబ్లో పెట్టద్దు.
వాళ్ళకు ఎక్కడ బుక్కులు దొరుకుతాయో ఆ స్తోత్రాలు శ్లోకాలకు సంబంధించిన బుక్కులు, ఆ బుక్కులు అడ్రస్ ఎక్కడ దొరికితే అడ్రస్ చెప్పండి, వాళ్ళందరూ కూడా కొనుక్కుంటారు. అది.